నిన్న అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు నీటిపారుదల శాఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా ఆయన ఒక అద్భుతమైన వ్యాఖ్య చేశారు. ఒక మణిపూస లాంటిది, ఆణిముత్యం లాంటి వ్యాఖ్య అది. ఆయన ఏమన్నారంటే, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నేనే మొదలుపెట్టాను, నేనే పూర్తి చేశాను, నేనే ప్రారంభించాను అని చెప్పి చెప్పుకొచ్చారు. సరే, అక్కడ ఉన్న అధికారులు కొంతమంది నవ్వుకొని ఉండొచ్చు, కొంతమంది నవ్వు ఆపుకొని ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చేతులు మూతలకు అడ్డం పెట్టుకొని లోపల నవ్వితే నవ్వు ఉండొచ్చు, నవ్వుకుపోయే ఒకవేళ వాళ్ళ నాయకుడిని గొప్పతనాన్ని మెచ్చుకొని ఉండొచ్చు. కానీ అది విన్న ప్రజలు మాత్రం నవ్వుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 1995 నుంచి 2004 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు, ఇప్పుడు 2024 జూన్ నుంచి ప్రస్తుతం వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే మొదట్లో 95 నుంచి 2004 వరకు అదొక 9 సంవత్సరాలు, 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు, ఇదొక సంవత్సరంన్నర. ఇది ఆయన పదవీ కాలం పరిస్థితి. మరి ఆయన తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆయనే మొదలుపెట్టి, ఆయనే పూర్తి చేసి, ఆయనే ప్రారంభించాడు అంటే ఏమనుకోవాలి? శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది? ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు వచ్చింది? ధవళేశ్వరం బ్యారేజ్ ఎప్పుడు వచ్చింది? గోదావరి నదిపై రాజమండ్రి దగ్గర. ఈ ప్రాజెక్టులు ఇప్పుడు వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాడు ఆయన. నేను తెలంగాణ జోలికి వెళ్ళడం లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు మాత్రమే ప్రస్తావించదలుచుకున్నాను. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈయనే కట్టారా? కృష్ణానది మీద శ్రీశైలం దగ్గర. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈయనే కట్టారా? కృష్ణానది మీద. ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్ట్ ఈయనే కట్టారా? కృష్ణానది మీద. ధవళేశ్వరం బ్యారేజ్ ఈయనే కట్టారా? గోదావరి నది మీద రాజమండ్రి దగ్గర. ఏం మాట్లాడుతున్నారు? అర్థం ఉందా అసలు ఈ మాట్లాడేదానికి, ఈయన చెప్పేదానికి? ఇన్నేళ్ళు హైదరాబాద్ నేనే కట్టాను, హైదరాబాదును ప్రపంచపటం మీద నేనే పెట్టాను అంటే జనం నమ్మారు. ఇప్పుడు జనరేషన్ నమ్మితే నమ్మొచ్చు, ఎందుకంటే వీళ్ళకి గత చరిత్ర తెలియదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారే కట్టారు అని. హైదరాబాద్ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు వల్లే అని ఇప్పటి జనరేషన్కి నమ్మొచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలియదు. హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రమోట్ చేశాను, హైదరాబాదులో ముస్లిమ్స్ కోటీశ్వరులు అయ్యారంటే కేవలం నా వల్లే అని ఆయన చెప్తే కూడా ఇప్పటి జనరేషన్ నమ్మొచ్చేమో, కానీ గతకాలపు జనరేషన్స్, అట్లీస్ట్ మాలాంటి వాళ్ళు కొంతమంది, చరిత్రను దగ్గరగా చూసిన వాళ్ళం కొంతమంది నమ్మలేము. ఎలా నమ్మగలం? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకైనా అట్లా మాట్లాడుతున్నారు? వయసు మీద పడిపోయిందని, లేకపోతే మొత్తం అన్ని క్రెడిట్ అంతా ఆయనే తీసేసుకోవాలని చూస్తున్నారా? 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం ప్రాజెక్టుకి ఏం చేశావు? శంకుస్థాపన అయినా చేసావా? లేదు కదా. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఏం చేశావు? ఏమన్నా ఒక్క ఇటుక రాయి, ఒక పార మట్టి తీసావు అక్కడ? పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు ఆయనే ప్రారంభించారు. కుడికాలవ కూడా తవ్వించారు. అక్కడక్కడ నువ్వు తెలుగుదేశం పార్టీ అనుకూల రైతులు కోర్టులకు వెళ్ళడం వల్ల అక్కడక్కడ కొన్ని పార్ట్స్ కాలువ తవ్వకుండా మిగిలిందేమో, కానీ చాలా వరకు అది అప్పుడే పూర్తయిపోయింది. కానీ 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన పని ఏంటి? హడావుడిగా డయాఫ్రమ్ వాల్ కట్టి, హడావుడిగా దాన్ని ఏదో సోమవారం పోలవరం అనుకుంటా పిలుచుకుంటూ రివ్యూల మీద రివ్యూలు పెట్టేసి
అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా 2020లో వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇది కదా నీ ఘనత. మరి ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఇప్పుడున్న ప్రజలకి. కొత్త తరానికి తెలియకపోవచ్చాము కానీ ఇప్పుడున్న ప్రజలకు తెలుసు. వాళ్ళు నిజాలని నీ నోటి వెంట విని నవ్వుతున్నారు. అద్భుతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేసి, ఎంత దారుణం ఇది, ఎంత పచ్చి అబద్ధం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జనం నవ్వుతున్నారు.